ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ సూర్యకుమారినండి. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలోనండి మనకి దొరికేటువంటి పదార్థాలతోటి చక్కగా చాలా ఆరోగ్యప్రదమైనటువంటిది, కిడ్నీలో రాళ్ళు తగ్గించేటువంటిది, కరగపెట్టేసేటువంటి కూరని మీకు తయారు చేసి చూపిస్తానండి. ఆ కూరలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరి ఆ కూరలోకి వెళ్ళిపోదామండి. దానికి కావలసిన పదార్థాలు ఏమిటి, అది ఎలా తయారు చేసుకోవాలి, ఎంతసేపట్లో అయిపోతుంది ఏమిటి అనేటువంటిది విషయాలు తెలుసుకుందామండి. అయితే దూట అరటికాయ కూర, దూట అరటికాయ ఆవు పెట్టిన కూర అండి. చాలా చాలా బాగుంటుంది. రెండు కాంబినేషన్తో కూర వండితే ఎంత బాగుంటుందో ఒకసారి వండుకు తిన్నాక ఓ 10 రోజులకు ఒకసారి తినాలని అనుకుంటారు. అయితే ఒక అరటికాయ తీసుకున్నాండి. ఇంత లావు దూట అమ్ముతారు కదండి, అంత లావు దూట ఇంత ముక్క తీసుకోండి. చక్కగా మా పెరట్లోదేనో ఇంకా మొదలు ఉంది, ఇది పై మొక్క మూలన ఇలా ఉంచాను. 4 రోజులైందండి తీసుకుని, అయినా కూడా ఎక్కడా పాడవలేదు, చక్కగా ఉందండి. ఇవి చక్రాల్లా తరుక్కోవాలి. ఇది కూడా ముక్కల కింద చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తరిగిన తర్వాత కుక్కర్లో పెట్టేటువంటి దానిని చూపిస్తాను. ఆ తర్వాత అండి నేను మీకు ఒక స్పూన్ చూపిస్తున్నాను. ఈ స్పూన్ మీ కంటికి కనపడింది కదండి, ఈ స్పూన్ నిండా అంటే ఇలాగ తలగేసి ఉప్పు వేసానండి. ఇందులో సగానికి ఆవు పొడి వేసుకుని పక్కన పెట్టుకున్నాను అండి. చూశారు కదా, ఈ సగానికి ఆవు పొడి వేసి పెట్టానమాట అండి. ఇక కరివేపాకు 2 రొబ్బలు పై చెట్టు నుంచి కోసుకొచ్చింది, కడిగేసి పెట్టుకున్నాను అనమాట అండి. ఇక ఒక 1/2 టీ స్పూన్, ఎంతో చిన్న స్పూన్ అయితే చూసుకుని పసుపు అనేది ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంకా నూనె కావాలి. ఒక 4 స్పూన్లు నూనె అనేటువంటిది పోపుకు అనేటువంటి దానికి కావాలి. 4 స్పూన్లు వేసుకుంటే సరిపడుతుంది. ఇక చింతపండు అనేటువంటిది దీనికి మెయిన్ అనమాట అండి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపడుతుంది. రసం తీసుకోవాలి. రసం తీసుకుని ఏ విధంగా చేయాలి అనేటువంటి దానిని చూపిస్తాను. మరి పోపుకి ఏమేం కావాలంటే ఒకటి ఈ స్పూన్ చూపిస్తున్నా కదండి, దీని నిండా శనగపప్పు తీసుకోండి, దీని నిండా మినపప్పు తీసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ లోపల జీలకర్ర, అలాగే ఆవాలు తీసుకోండి. ఇంగు కూడా కొంచెం ఒక ఇంత అంటే 1/2 టీ స్పూన్కి చాలా తక్కువలో వేసుకోండి. ఇంగు ఇష్టం లేని వాళ్ళు మానేసేయండి. మరి మెయిన్ కారం కావాలంది కదండి, 4 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకుంటే బాగుంటుంది. ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. లేదా ఎండుమిరపకాయల కంటే కూడా కారం అత్తుతుంది అనుకుంటే కనుకను ఇలాగా ఈ వేపుడు కారం అనేది ఉంటుంది కదండి, ఒక 1/2 టీ స్పూన్ దాకా కనుక వేసుకుంటే సరిపడుతుంది. నేను ఇక్కడికి పచ్చిమిరపకాయలు అనేది తేలేదు, 4 కాయలు తెచ్చుకుని తరిగి పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు ఈ అరటికాయ ఈ దూట తరిగిన దాన్ని చూపిస్తానన్నమాట అండి. ఇదిగోనండి ముక్కలు, అరటికాయ ముక్కలు అందరికీ తెలుసు కదా, ఇలా తరిగేసుకున్నాను. కొంచెం పెద్దవి తరుక్కున్నా ఏం కాదు, ఉడికిపోతుంది. ఇగో దూట ఇలా తరుక్కున్నాను. మీకు దూట అనేది ఎలా తరుక్కోవాలో తెలియాలి కాబట్టి ఇలా చక్రాల్లా చేసుకోవడం అండి. ఇలా చక్రాల్లా చేసుకున్నప్పుడు కొంత నార అనేది ఇలా వస్తుంది అనమాట అండి. ఇలా నార వస్తుంది. ఈ నార వల్లేనండి మనకి కిడ్నీస్లో రాళ్ళని కరిగించేటువంటిది. బాగా సివియర్గా ఉన్న వాళ్ళకి ఈ యొక్క దూట రసాన్ని తీసి 3 వేళలా పట్టిస్తే కనుక వారం రోజుల్లో చక్కగా అసలు వచ్చిందా అన్నంత విధంగా మెడిసిన్లా పనిచేస్తుంది. అందుకోసమని మనకి దొరికినప్పుడల్లా ఈ దూట ఇలాగ అరటికాయ క్యాన్సర్ని తగ్గిస్తుందండి. కాబట్టి అరటికాయ దూట కూర వండుకోవటం, ఉత్తి దూట పెరుగు పచ్చడి, దూట తీపి పచ్చడి ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల, అంటే దూట తీపి పచ్చడి అంటే చింతపండు అది వేసండి. ఆ పచ్చడిని కూడా చూపిస్తాను. ఇంకా చెట్టు ఉంది, ఒలవలేదు, ఒలిచి ఆ పచ్చడిని కూడా చూపిస్తాండి. కాబట్టి ఇలాంటివి కనీసం 15 రోజులకు ఒక్కసారి అన్ని వెరైటీలు ఉన్న ఉత్తనాడు కూడా తినేయచ్చండి. కూరలు ఈ స్నాక్స్ కింద అది తినేయచ్చు, సాయంకాలం కప్పులో పెట్టుకుని. ఇలా తరుక్కున్నదని ఇంకో చూసారా, ఇప్పుడు ఇలా నార వచ్చింది, దీన్ని నార అంటాం అనమాట, దూటదనమాట. ఇలాగా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఇలాగా అంటే చక్కులా తరుక్కునే వాళ్ళు చక్కులా తరుక్కుంటారు. మీకు తెలుసు కదండి, అల్లం ముక్కలు అవి ఇలా చేసుకుంటాం కదా, ఆ విధంగానే చేసుకోవాలి. ఇలా చేసుకున్న అల్లం ముక్కల ఇలా చేసుకున్న దాన్ని కుక్కర్లో అయితే మీడియంలో పెట్టి ఒక విజిల్ రానిచ్చేసి సిమ్లో పెట్టి ఒక
5 నిమిషాలు ఓపెన్ చేసి కట్టేయండి. అప్పుడు మెత్తగా అయిపోతుంది. మరి అంటే హైలో పెట్టి ఓ 2 విజిల్స్ రానిచ్చి తర్వాత సిమ్లోకి మార్చి ఓ 2 నిమిషాలు ఉన్నాక కట్టేసినా పర్వాలేదనమాట అండి. అయితే ఎన్ని నీళ్ళు పోసుకోవాలి ఏమిటి అనేటువంటి నేను ఈ గ్లాసులో ఇంత వెలితిగా నీళ్ళు పోసండి. ఈ చింతపండులోకే పోసేసి ఉంచుకున్నాను అనమాట. ఇగోండి చూపించాను కదా. ఇప్పుడు మీకు ఏమేమి వేసేసి ఎలా వండుతాను అనేటువంటి దానిని చూపిస్తాండి. ఈ గుజ్జుని తయారు చేసుకుంటున్నాను, ఈ చింతపండు దాన్ని. ఈ రసాన్ని కూడా వేస్తే ముక్కలకి ఎలా వస్తుంది ఏమిటి అనేటువంటిది వేసి చూపించి ఈ కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగిస్తానమాట అండి. చూపిస్తాను. ఇదిగోండి ముక్కలన్నీ తరిగేసుకున్నాను. మీకు కనపడిందా? ఇలా తరిగేసుకున్న దాన్ని ఇగోండి చెప్పాను కదా, గ్లాసు నీళ్ళు పోసుకున్నాను కదా. చింతపండు రసాన్ని ఇగో ఇలాగ బాగా నాకు నలపగలిగినంత నలిపి రసం తీసానండి. ఈ రసం సరిపడుతుంది. ఇందులోకి ఇలాగ పోసేస్తున్నాను చూడండి. అది ఇలా పోసేసిన తర్వాత ఇప్పుడు ఏమేమి వేస్తానో చెప్తున్నాను చూడండి. పసుపు అనేటువంటిది కొంచెం పసుపుని ఇలా వేసేసుకుంటే ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి. ఇగో పసుపుని వేసేసాను. మరి ఉప్పు ఆవపొడి కలిసింది కదా అంటారు, అంత ఉప్పు వేయట్లేదు. కొంచెం ఉప్పుని వేసాను. ఆ ఆవు పొడి దగ్గర ఉన్న ఉప్పుని అలా ఉంచేసాను. అది తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒకసారి ఇలా కుదిపేసుకుంటే ఇగో చూసారండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి మీడియంలో పెట్టి 2 విజిల్స్ రానిచ్చేసాక బంద్ చేసేస్తాను. బంద్ చేసిన తర్వాత కూర ఎలా వచ్చింది ఏమిటనే దానిని చూపిస్తానన్నమాట మీకు. మరి అండి నేను మామూలుగా హైలోకే పెట్టాను. అంటే హై కాదు, 3 విజిల్స్ వచ్చాగానే కట్టేశాను అనమాట. 3 విజిల్స్ వచ్చేసింది. అయితే కుక్కర్ది గాలి అంతా వెళ్ళిపోయింది కదా, మూత అది తీస్తున్నానండి. తీసి చక్కగా ఉడికింది. చూసుకోవాలండి. ఇంక ఇందులో నీరు కూడా అంతగా లేదు, ఎగిరిపోయింది. చూసారండి కూర ఎలా వచ్చింది, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అండి, ఇందులోకి ఒక 4 టీ స్పూన్లు నూనె వేసేసుకుంటున్నాను. ఇక ఇలా కొంచెం నూనె వేసుకుంటే 3 టీ స్పూన్లు సరిపడుతుందేమోలండి. కొడుకుతో 3 స్పూన్లు వేసాను. కొంచెం వేసిన తర్వాత ఒక స్పూన్ ఇందులో పెట్టుకున్నాను కదండి, ఇదిగో ఈ స్పూన్లు మినపప్పు వేసుకున్నాను. కొంచెం పళ్ళు లేని వాళ్ళతో తగ్గించుకుంటారు, పళ్ళు ఉన్న వాళ్ళతో కొంచెం ఎక్కువ వేసుకుంటారు. అదే తేడా. అంటే పళ్ళు అంటే నవలేము కదా దంతాలతో, ఒక ఏజ్ వచ్చాక చిన్నపిల్లలతో సమానం అయిపోతాను. ఇదిగో మినపప్పు వేసాను. ఇంకా జీలకర్ర కూడా చూడండి, ఇదిగో 1/2 టీ స్పూన్ అన్నాను, అది జీలకర్ర వేసాను. ఇదిగోండి ఆవాలు, ఇది వేసాను. ఇది వేసేసిన తర్వాత ఇంకో స్టవ్ అనేది వెలిగిస్తున్నాను. ఇంక ఇందులో చిట్టొడియాలు ఇలాంటివి ఏమీ బాగుండదు, ఇదే కూర. ఇప్పుడు నేను ఈ ఆవు పొడిని కూడా ఉప్పుని ఇందులోకి ఇలా వేసేసి కలిపేస్తున్నాను. ఇలా కలిపేసేసి చూడండి ఇలా కలిపేసాను. కలిపేశాక ఒకసారి పోపు వేసేసాక 1 నిమిషం పాటు పొయ్యి మీద ఉంచుతాను, మీకు చూపిస్తాను. ఈ లోపల పచ్చిమిరపకాయలు కూడా 4 కాయలది ముక్కలు చేసేసుకున్నాను. ఈ ముక్కలు సరిపడుతుంది. ఈ 2 కాయలు ఉంచుకున్నాను. 4 కాయలు చేశాను, ఈ 2 కాయలు ఉంచేసాను అనమాట అండి. ఇక మరి కారం అంతడానికి నేను ఏం చేస్తాను అంటే అండి, ఎండు కారం పెసర వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి కారం లేకపోతే ఎండు మిరపకాయలు 4 మిరపకాయలు వేసుకోండి. ఈ కారం వేస్తున్నాను. ఒక 1/4 టీ స్పూన్ దాకా వేస్తున్నాను. కారం అంటుతుంది, బాగుంటుంది అనమాట అండి. ఇప్పుడు ఇదన్నీ అడుగు మీద కలిపేసాను కదా. కలిపేసిన తర్వాత పోపు అనేది వేగుతోంది. ఇంగువ కూడా వేయాలి, వేస్తాను. ఇంగువ కూడా వేసేస్తున్నాను అండి పోపులోను. చూడండి ఎంత వేస్తున్నాను ఒకసారి. ఈ ఇంగువ వస్తే బాగుంటుందండి. మరి ఇంగు ఇష్టం లేని వాళ్ళు మానేసేయండి. లేకపోతే లైట్గా వేసానా లేదా అని కూడా వేసుకున్నా అంత ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు పోపు ఇలాగ మీడియంలోకి పెట్టి వేయిస్తున్నానండి. వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ తర్వాత కరివేపాకు వేసేసి కలిపేసి 1 నిమిషం పొయ్యి మీద ఉంచి, దగ్గరే ఉంటాను కదా, నీళ్ళు లేవు, నీళ్ళు ఉంటే ఎగర పెట్టుకోవచ్చండి. కొంచెం నీళ్ళు చొక్క ఉందనుకోండి, ఇంత నీళ్ళు చొక్క ఎగర పెట్టేసుకోవడమేనండి. నా దాంట్లో నీళ్ళు లేవు, కరెక్ట్గా సరిపడింది. కూరని 1 అరటికాయ దోటను కూడా చూపించాను కదా, ఆ కూరకి ఎంత గ్లాసు నీళ్ళు పోసి చింతపండు రసం తీసాననేది కూడా మీకు చెప్పటం జరిగింది. మధురంగా ఈ కూరని చేసుకుని టమాటా పప్పు, పాలకూర పప్పు, లేకపోతే సాంబార్ లాంటిదో పెట్టుకుంటే బాగుంటుందండి. కూర తిన్నట్టు ఉంటుంది, అది తిన్నట్టు ఉంటుంది, మజ్జిగ పోసేసుకోవచ్చు.
అర్థమైంది కదండి. పోపు అది వేగాక ఇందులోకి వేసాక చూపిస్తానండి. ఇదిగోండి పోపు వేగింది కదా, నేను పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసాను కదండి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా ఇందులోకి ఇలా వేసేస్తున్నాను. వేసేసి స్టవ్ బంద్ చేస్తున్నాను. ఒక్క నిమిషం, వేడిగా ఉందండి, చేయి పట్టదు కదా మరి. చూసారండి చిటపట్టలు ఆడుతోంది. ఇప్పుడు ఈ పోపుని నెమ్మదిగా ఇందులోకి వేసేసాను. ఈ తర్వాత వేయచ్చు. ఈ పక్కన పెట్టేసుకున్నాను. ఇగోండి అడుగు మీద ఇలా కలిపేసుకోవడమేండి. చూసారా, ఇలా కలిపేసిన తర్వాత ఏం చేస్తా అంటే ఒక్క నిమిషం ఉంచుతాను అనమాట. మీడియంలోకి పెట్టి మంటని ఇలా పెట్టాను చూడండి. ఒక్క నిమిషం, ఏమంటే ఏమీ లేదు, ఈ పోపు ఈ కారం ఇవన్నీ కూడా కూరకు అత్తుకున్నట్టు అవుతుంది. బాగుంటుందన్నమాట అండి, ఇలా పెట్టుకోవడం వల్ల బాగుంటుందన్నమాట అండి. మీకు ఇంకా మెత్తగా ఇనుపుకోవాలంటే ఇలా ఇనిపేసుకోవడం అండి. ముక్కగా కావాలి అనుకుంటే ముక్కగా ఉంచుకోవటం. నేను కొంత కొంత ఇనుపుతున్నాను అనమాట అండి. ఇప్పుడు బేసన్లోకి తీసి చూపిస్తానండి. చూడండి ఒకసారి, కూరని కనపడిందా మీకు? ఇప్పుడు స్టవ్ని బంద్ చేసేసాను. ఇప్పుడు దీంట్లోకి తీస్తున్నాను, చూద్దురు కానీ ఎంత బాగుంటుందోనండి. పల్లెటూళ్ళలో ఇలాంటి కూరలు వండుతారు అంటే ఇప్పుడు ఏమో కానీ బంగాళాదుంప పూర్వకాలం అపురూపంగా ఉండేది, బాగుండేది. ఇప్పుడు బంగాళాదుంప అంటే అండి తీపి గుణంతో ఉంటుంది. ఆ వేపడం వేయిస్తుంటే తీపిగా అనిపిస్తుంది. దానికంటే ఇంకా కొంచెం బంగాళాదుంపని నిమ్మకాయ రసం కూర అది వస్తే బాగుంటుంది అనమాట అండి. బంగాళాదుంప కందిపప్పు కూర కూడా వండుకుంటారు, బాగుంటుంది. నాకు మా హిందీ మేడం వండి తెచ్చేది, బాగుంటుందంటే అయ్యో చాలా బాగుంటుందని 2 సార్లు తెచ్చి పెట్టిందనమాట. చాలా బాగుందనమాట అండి. ఈ మాట నేను కూడా వండి నేను తిని మీకు అప్పుడు చూపిస్తాను అండి. చూసారా కూర ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కదా. చూడండి, ఇందులోనూ వడియాలు గిడియాలు అలాంటివి ఏమీ బాగుండదు. ఇది ఒరిజినల్ కూర అనమాట. మా అత్తగారు ఇలాగే చేసేవారండి. మా అత్తగారిది అంటే ఏమైనా 2 పురులకు వెళ్ళిపోవటం, 6 సంవత్సరాలు, నా పెళ్ళి అయ్యాక సరిగ్గా 6 సంవత్సరాలు బతికారనమాట. అందుకోసం అని 6 సంవత్సరాలను 2 పురులకి పుణ్యాలకి గాజులని ఇవని పండగలని వెళ్ళటాలు దాంతో ఇదన్నమాట. ఆవిడ కూడా ఇలాంటి వంటలేనండి. సేమ్ మా అత్తగారు వంట కూడా ఇంతే, ఇంకేమీ తేడానే వండే వంటలని మా అత్తగారు వేనండి. అదనమాట. అర్థమైంది కదా మరి. ఇక మీరు కూడా ఈ అరటికాయ తోట పెట్టిన కూర వండుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. నేను ఇదేంటి కొంతమంది ఆ గుండతో పాటు నువ్వు గుండ కూడా వేసుకుంటారట. మాకు తెలియదనమాట, ఇలాగే వండుతాము. నువ్వుగుండ కూరల కిందే వండుకుంటాను. మరి ఆనపకాయ నువ్వుగుండ కూర వండుతాను, సూపర్ ఉంటుందండి. అది కూడా మీకు వీడియో పెడతాను. అర్థమైంది కదా. ఇక మరి అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.